అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో అరుదైన పండ్లు, అమృతం లాంటి రుచిగల పండ్లు, అలాగే శక్తినిచ్చే పండ్లు కేవలం ఈ యొక్క వర్షాకాలంలో మాత్రమే కనిపిస్తూ, ఇవి తీసుకుంటే ఇక సంవత్సరం అంతా కూడా మంచి బలాన్ని మనకు కలిగించే పండ్లని ఈ యొక్క వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను. మరి ఇవి చాలా తక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ వర్షాకాలంలోనే ఉంటాయి. ఇవి తిన్నామంటే రోజంతా చాలా మనం ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటాం. ఈ పండు ఎప్పుడు తాజాగా మనకు కనిపిస్తూనే ఉంటాయి. అడవుల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల బీడు భూముల్లో అక్కడక్కడ చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అడవుల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. మరి ఈ పండ్లు ఏంటి? వీటి యొక్క ఉపయోగాలు ఏంటి? వీటిని మనం తింటే మనకి ఎలాంటి మేలు జరుగుతుంది? ఇందులో ఉన్న ఔషధోపయోగములు ఏంటి? ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకు పూర్తి సమాచారాన్ని నేనైతే అందించబోతున్నాను. మరి నేను నిత్యం కూడా అడవుల్లో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు, చెట్లు, వాటి యొక్క ఉపయోగాలు, తీగలు, కాడలు, అలాగే వాటిలో ఉన్న ఔషధోపయోగములు, వీటన్నిటిని కూడా పూర్తి సమాచారాన్ని నేను వీడియోస్లో అందిస్తూ ఉంటాను. మరి మీకు కానీ, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ ఏదైనా ఒక చెట్టు గురించి లేదా మొక్క గురించి అడవుల్లో తెలుసుకోవాలని ఉన్నట్లయితే దయచేసి ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి. అంటే మీకు ఏ మొక్క గురించి తెలుసుకోవాలని ఉందో. నేను నిత్యం కూడా అడవుల్లో అన్వేషిస్తూ కొత్త కొత్త మొక్కలని, వాటి యొక్క జాడిని కనుగొని వాటిని వీడియోస్ రూపంలో అందిస్తూ ఉంటాను. ఇప్పటిదాకా నేను చాలా మొక్కల గురించి అయితే చెప్పడం జరిగింది. అలాగే చాలా మొక్కల్ని వీడియోస్ రూపంలో నేను మీకైతే వీడియోస్ కూడా తీసి పెట్టాను. దయచేసి మన ఛానల్లో పాత వీడియోలు అయితే ఉంటే చూడగలరు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కాయలు అనేవి ఎంత శక్తిని ఇస్తాయంటే, మనం ఈ కాయలు ఈ సీజన్లో మనం తీసుకోవడం ద్వారా సంవత్సరం అంతా కూడా పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటాం. ఎలాంటి అనారోగ్యం కూడా మన శరీరం పైన దాడి చేయదు. అలాగే అడవుల్లోకి వచ్చినప్పుడు, మనం ఉదయాన్నే అడవికి వచ్చినప్పుడు ఆహారం లేనప్పుడు ఈ కాయల్ని, ఇప్పుడు నేను చూపించబోయే కాయల్ని తీసుకొని కాస్త నీళ్లు తాగామంటే ఇక ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఎలాంటి అలసట లేకుండా అడవిలో అణువణువు కూడా తిరగొచ్చు. అంటే అంత బలమైన కాయలు ఈ కాయలు అన్నమాట. మరి వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. చాలామంది ఈ కాయలను చూసి పిచ్చికాయలు అనుకుంటారు. చాలామందికి వీటి యొక్క ఉపయోగం తెలియదు. మరి అవన్నీ కూడా మీకైతే నేను చెప్తాను. దయచేసి వీడియో ముగింపు వరకు చూడండి. చాలా చాలా కొత్త విషయాలు ఈ యొక్క వీడియోలో అయితే ఉంటాయి. ఈ కాయలను ఒకసారి చూడండి. ఇదిగో చూడండి ఈ కాయని మనం కనుక ఇలా అన్నామంటే, మెత్తగా ఇలా అన్నాం, ఇలా అవుతుంది. అంటే తోలు ఇలా అవుతుంది కాయ. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, పై తోలు గుజ్జు అంతా తినాలి, లోపల ఉన్న విత్తనాన్ని ఊసేయాలి. ఇదిగో ఇవన్నీ ఆ కాయలే. ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయి. అది పండుబండి కాయ. ఇదిగో పచ్చిగా ఉంటే ఇలా ఉంటుంది. పండుబండితో ఈ మాదిరిగా ఉంటుంది. ఇదిగో చూడండి, ఇది కూడా పండుబడ్డ కాయ. మరి వీటిని బలిజ కాయలు అంటారు. బలిజ కాయలు లేదంటే బలుసు కాయలు అని కూడా అంటారు. మరి ఈ యొక్క ఆకు మీద ఒక సామెత కూడా ఉంది. బతుకుంటే బలుసాకు తినొచ్చు అనే ఒక సామెత కూడా ఉంది. అది దీని నుంచే మనకి పుట్టింది. మరి ఈ కాయల్ని ఈ వర్షాకాలంలో, ముఖ్యంగా ఈ యొక్క ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఈ కాయలు మనం తింటూ ఉన్నట్లయితే, ప్రతిరోజు ఒక 4-5 కాయల్ని మనం వీటిని తింటూ ఉన్నట్లయితే ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి. అవి ఏంటంటే, నోటికి సంబంధించి కొంతమందికి నోటి యొక్క పుండ్లు ఉంటాయి, నోటిలో పొక్కులు ఉంటాయి. అంటే తరచుగా నోటిలో గాయాలు అవుతూ ఉంటాయి. లేదంటే పళ్ళు మన కొరికిన చిగుళ్ళు కానీ ఏదైనా సరే తోలు లేకుండా అలా ఉంటుంది. ఇలాంటి పండ్లకి, నోటికి సంబంధించిన ఎలర్జీలకి ఈ కాయల్ని, ఒక గుప్పెడ కాయలు నోట్లో వేసుకొని మనం నమిలినట్లయితే నోటికి సంబంధించిన సమస్యలు ఏమైతే ఉన్నాయో, పుండ్లు కానీ, నోటి పూత కానీ, నోటి పొక్కులు కానీ, అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. ఇంకా ఈ కాయలు ఇక చూడండి, బాగా పండుబడిన ఈ కాయలు మనం కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే, అంటే ప్రతిరోజు ఒక గుప్పెడ కాయలు మనం తీసుకుంటూ ఉన్నట్లయితే కడుపులో ఉన్న నులి పురుగులు అనేవి పూర్తిగా
పడిపోతాయి. కడుపులో ఉన్న నులి పురుగులు, అంతక్రిములు, ఏలిక పాములు అంటారు, ఇవన్నీ కూడా పూర్తిగా పడిపోతాయి. ఇంకా ఈ యొక్క కాయల్ని మనం ఒక గుప్పెడ కాయల్ని మనం ఆహారంగా తీసుకుంటూ ఉన్నట్లయితే ఇమ్యూనిటీ పవర్, వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఉందో ఆ వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా పెరుగుతుందన్నమాట. అంటే ఈ వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడే మన పైన జలుబులు, జ్వరాలు, దగ్గులు ఇలాంటి రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. మరి అలాంటి వారు ఈ కాయల్ని, అంటే ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయి, ఇంకొంచెం పండుబడిన తర్వాత ఈ కాయల్ని మనం ఆహారంగా తీసుకుంటూ ఉన్నట్లయితే ఇమ్యూనిటీ పవర్, వ్యాధి నిరోధక శక్తి కూడా పూర్తిగా పెరుగుతుంది. మరి ఇది పెరిగిందంటే జలుబులు, జ్వరాలు, ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే శారీరకంగా వచ్చే నష్టాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ నివారణ జరుగుతాయన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ వర్షాకాలంలో ఇవి తీసుకోవాలి. ఇవి తీసుకోవడం ద్వారా వర్షాకాలంలో ఏమవుతుందంటే శీతాకాలంలో వచ్చే జబ్బులు కూడా, ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నరాల నొప్పులు ఇలా ఏమైతే ఉన్నాయో ఈ నొప్పులు కూడా రావన్నమాట. ఇంకా ఈ బలిజకాయల్ని మనం ప్రతిరోజు ఒక గుప్పెడకాయల్ని ఈ సీజన్లో కనుక మనం తీసుకుంటూ ఉన్నట్లయితే ఎన్నో రకాల జబ్బులు రాకుండా మనం కాపాడుకోవటమే కాకుండా ముఖం కూడా కాంతివంతంగా తయారవుతుంది. అంటే ముఖం కానీ చర్మం కానీ చాలా చాలా కాంతివంతంగా తయారవుతుంది. అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఈ కాయలు చాలా అద్భుతం. ప్రతిరోజు ఒక గుప్పెడు ఈ కాయల్ని మనం తీసుకుంటూ ఉన్నట్లయితే గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, కడుపులో మంట, తేపులు ఇలా ఈ సమస్యలకి ఇది బాగా పనిచేస్తుంది. ఇక చాలామందికి ఆకలి అవ్వడం లేదు అనే సమస్యతో బాధపడుతుంటారు. అంటే మాకు ఆకలి అవ్వట్లేదండి, ఒకవేళ తిన్నామా అది సరిగా అరగటం లేదు అని ఎప్పుడు బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు ఈ సీజన్లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బలిజకాయల్ని, ఒక గుప్పెడకాయల్ని ప్రతిరోజు తీసుకోండి. తీసుకోవటం ద్వారా మంచి ఆకలి అయితే అవుతుంది. మరి తిన్నారా అది కూడా త్వరగా అరుగుతుంది. ఇంకా మలబద్ధక సమస్యకు కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఒక గుప్పెడకాయలు తీసుకోవడం ద్వారా మలబద్ధక సమస్యలు, అలాగే మల దోషాలు అంటారు, అవి కూడా తొలగిపోతాయి. మలమూత్రాలు సాఫీగా వస్తాయి, అలాగే మూత్ర దోషాలు కూడా తొలగిపోతాయి. మరి ఈ కాయల్ని మనం తీసుకోవడం ద్వారా తలనొప్పులు ఏమైతే ఉన్నాయో, తలకు సంబంధించిన నొప్పి సమస్యతో బాధపడే వాళ్ళు ఈ బలిజకాయల్ని నమలటం ద్వారా, అంటే నములుతూ దాన్ని పై తోలు కండ అంతా తీసుకుంటూ విత్తనాన్ని ఊసేస్తూ ఉండాలి. ఈ విధంగా చేసినా కూడా ఖచ్చితంగా ఏదైతే మనకి తలనొప్పులు ఉన్నాయో ఆ తలనొప్పులు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. మరి అలసటగా ఉన్నవారు, నీరసం సమస్యతో బాధపడుతున్న వాళ్ళు మరి ఈ కాయల్ని, ఒక గుప్పెడ కాయల్ని తీసుకోండి. ఎంతటి అలసట అయినా సరే, మీరు ఎంత నీరసంగా బాధపడుతున్నా సరే ఖచ్చితంగా అదంతా కూడా తొలగిపోతుంది. అలాగే నీరసం అనేది పూర్తిగా తొలగిపోయి మనిషి చాలా హుషారుగా ఉంటాడు. ఎలా అంటే అడవికి ఎవరైనా వచ్చినప్పుడు, అడవిలో మీకు ఏ కాయలు అందుబాటులో లేనప్పుడు వర్షాకాలంలో ఈ కాయల్ని, ఒక 2 గుప్పెడ కాయల్ని ఈ పై ఒక పసుపు వర్ణంలో ఉన్న ఈ కండని మీరు తింటూ అలాగే నీళ్లు తాగారంటే ఇక ఆ రోజు అంతా కూడా అడవిలో ఎలాంటి అలసట లేకుండా మీరైతే తిరగగలరు. ఇది వాస్తవం, యథార్థం. మీరు నమ్మకంతో ఈ యొక్క కాయల్ని తినండి. ఇంకా ఈ కాయల్ని మనం తినడం ద్వారా సంవత్సరం అంతా కూడా పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటాము అని చెప్పి మనకి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఎవరైతే ఈ కాయల్ని ఈ సీజన్లో తింటే ఇక సంవత్సరం అంతా కూడా ఇమ్యూనిటీ పవర్ బాగా పెరగటమే కాకుండా బాగా శక్తివంతులుగా ఉంటారు అని చెప్పి కూడా ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఇంకా ఈ బలిజకాయల్ని ప్రతిరోజు ఒక గుప్పెడు పక్షం రోజుల పాటు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి రక్తం అనేది బాగా వృద్ధి అవుతుంది. రక్తం వృద్ధి, అలాగే రక్తం వృద్ధి కావటమే కాకుండా రక్త శుద్ధి కూడా జరుగుతుంది అని చెప్పి మనకి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అంటే రక్తహీనత సమస్యతో బాధపడే వాళ్ళు పాండప రోగాలు అంటారు, పాలిపోయిన రోగాలు అంటారు. అంటే రక్తం తక్కువగా ఉన్న సమస్యతో బాధపడే వాళ్ళు ఈ కాయల్ని కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఆ రక్తం శాతం వృద్ధి అవటమే కాకుండా రక్త శుద్ధి కూడా జరుగుతుంది. ఇంకా కాళ్ళ నొప్పులు గల వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుందండి. అంటే మెడమల నొప్పులు, కండరాల నొప్పులు సమస్యతో బాధపడే వాళ్ళు ఈ పండు కాయల్ని, ఒక 2 గుప్పెట కాయలను తీసుకొని ఒక పాత్రలో పోసి అందులో నీళ్లు పోసి కాయల్ని బాగా పిసకాలి. పిసికిన తర్వాత ఆ పై పిప్పు, ఆ విత్తనాలు ఇవన్నీ కూడా తీసివేసి వడగట్టుకొని కింద వచ్చిన ఆ గుజ్జు రసం ఏదైతే ఉందో ఈ రసంలో కొంచెం తేనె కలుపుకొని, లేదంటే రుచి కోసం పటికి బెల్లం కలుపుకొని తీసుకుంటూ ఉన్నట్లయితే కాళ్ళ నొప్పులు ఏమైతే ఉన్నాయో ఈ కాళ్ళ నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి. మరి సాధారణంగా కనిపించే ఈ కాయల్లో ఇన్ని ఔషధ గుణాలు అయితే ఉన్నాయి. ఇవి చాలా రుచిగా ఉంటాయి.
మంచి అమృతంలా ఉంటుంది. అరుదైన కాయలు, శక్తినిచ్చే కాయలు. మరి వీటినైతే మనం ఖచ్చితంగా ఉపయోగించుకుందాం. సంవత్సరం అంతా ఆరోగ్యవంతులుగా ఉందాం. మరి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అందరికీ నమస్తే.